నమస్కారం. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని. నా పేరు సుబ్బారావు. మరియు అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. మా యొక్క ఆర్టీసీ అసోసియేషన్లో చాగంటి నరసింహారావు గారు మాకు గౌరవ అధ్యక్షులుగాను, కేవీఎస్వి ప్రసాదరావు గారు ప్రధాన కార్యదర్శిగాను, యవాష గారు కోశాధికారిగాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా సాంశీరావు గారు ఉన్నాం. మేము అనేక సంవత్సరాల నుంచి, అంటే 2009 నుంచి నేను 671 అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా కొనసాగా. నేను అనేక సమస్యల మీద పోరాటం లేకుండా ఆ రోజుల్లోనే బస్ పాసుల విషయంలో మేము పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు డబ్బులు ఇచ్చి సగం ఛార్జీ ఇచ్చి ప్రయాణించటం, తర్వాత 2014లో ఆల్ట్రా వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. ప్రోనల్ ఎక్స్ప్రెస్ సాధించుకున్నాం. కానీ ఈరోజు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఆల్ట్రా బస్సులు రద్దు చేశారు. రద్దు చేసి తర్వాత వాటి స్థానంలో సూపర్ లగ్జరీ ప్రయాణం సౌకర్యం ఉంది. కానీ ఉచిత ప్రయాణం లేదు సూపర్ లగ్జరీలో. అయినా మా యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఈ వయసులో ప్రభుత్వానికి మేము వయసు మించిన పనిగా సైకిల్ యాత్రలు చేసాం, ధర్నాలు చేసాం. కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందంటే వీరు ప్రభుత్వం వచ్చిన కానించి నెలకి 2 మెమోరాండాలు సమర్పిస్తూ మాకు వాళ్ళు అయ్యా మీ సమస్య పరిష్కారం అయింది, మీ పెద్దల మీ యొక్క డిపార్ట్మెంట్ కాడిపై కనుక్కోండి అని లెటర్లు ఇస్తూ, అక్కడి నుంచి సచివాలయం నుంచి ప్రతిసారి మీ సమస్య పూర్తి అయింది, ఇంకేముంది, ఇంకా మీరెందుకు మళ్ళీ మెమోరాండం ఇచ్చారని వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాళ్ళు సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళు ఫోన్ చేయటం ఈ విధంగా ఉంది. ఈరోజు అధిక ధరలు పెరిగిపోతున్నాయి. అందులో మాకు 1995లో ఈ పెన్షన్ పెట్టిన తర్వాత ఈపీఎస్లో సభ్యులుగా అయిన తర్వాత, అంతకుముందు పెన్షన్ లేదు. ఆర్టీసీ కార్మికుడు రిటైర్డ్ అయితే వాడు రిటైర్డ్ అయిన రోజు నుంచి వాడు చచ్చిపోయినోడితో సమానంగా ఆర్టీసీలో పని చేయించుకొని, ఆర్టీసీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత ఆ రోజుల్లో పెన్షన్ లేదు 95 వరకు కూడా. కానీ 95లో పెట్టారు. అప్పుడు ఆగస్టులో 2వ తారీఖు రోజున ఆ రోజు వారు కరువు భత్యం ఇస్తానన్నారు. ఒక 4 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత మానేశారు. కానీ పోరాటం 2009 కాడి నుంచి మేము మొదలుపెట్టిన తర్వాత 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు 13,000 ఇచ్చారు. మేము ధరల ఇప్పుడు మేము రిటైర్డ్ అయినప్పుడు 20 రూపాయలు కేజీ ఉంటే ఈరోజు 70 రూపాయల కేజీకి వచ్చింది. ఎందువల్లంటే మేము వచ్చే మా డబ్బులు మాకు 2013 నుంచి 1000 రూపాయలు చాలటంలా. అయ్యా డ్యూటీ చేసుకున్నప్పుడు 15,000 16,000 లేకపోతే 20,000 వస్తుంటే అది తిని ఏదో కాలం గడుపును. ఈరోజు భార్యాభర్త బతకాలంటే 1000 రూపాయలతో బతకగలరా? కేంద్ర ప్రభుత్వానికి అసలు ఈ సంగతి తెలుసా? ఈ కేంద్ర ప్రభుత్వం ఓట్లు వేయించుకుంటుంది, అదంటది ఇదంటది, మసగత్వాలు రెచ్చగొడుతుంది. అదేమంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము ఆ యుద్ధాల్లో మేము ఇది చేసుకొని వచ్చామని ప్రగల్భాలు చెప్పండి. ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారే అనే ఆలోచన వీళ్ళకు ఉందా? అసలు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు. 2013 వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ధరలు మటుకు పెరిగిపోతున్నాయి. ఎందువల్లంటే కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీలకి బాగా
ఈ సంస్థలన్నీ అప్పగించేసేసి వాడు ఇష్టం ప్రకారం చేసుకుంటున్నారు. ఈ కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచుతున్నారు. ఈ కరెంట్ ఛార్జీలు వాడిచ్చే మీటర్ల ప్రకారం ఎక్కువ వస్తున్నా, ఇంకొకటి 2013, 2023, 2020, 2021, 2022, 23, 24లో ఏదో మేము డబ్బులు కట్టాలని చెప్పి అది కూడా డబ్బులు వేస్తున్నారు. అంటే వీళ్ళు పెట్టే పథకాలకి డబ్బులు ఈ విధంగా కరెంటు వాళ్ళ దగ్గర మమ్మల్ని పెంచి మా రక్తాన్ని పిండి మా రక్తం తాగుతూ వీళ్ళు పథకాలు పెడుతున్నారు. అమ్మ ఒడి అని, ఆ అమ్మ ఒడి అంట, లేకపోతే అమ్మ దీవెనంట, దీవెనంట. ఇక 5 రూపాయలు క్యాంటీన్ పెట్టావు, నువ్వు 5 రూపాయలు క్యాంటీన్ పెట్టావు, ఏం చెప్ప పేద ప్రజల కోసం 5 రూపాయలు క్యాంటీన్ అన్నదే. ఇక్కడ పనిచేసి ఆర్టీసీలో పనిచేసి పెన్షన్లు లేక నాన్న ఇబ్బంది పడేవాడికి మనకు పెన్షన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు నిబంధనలు పెడుతున్నావు? అది ఒకటి ఆలోచించాల్సిన గవర్నమెంట్, అది ఆలోచించటంలా. కాబట్టి నిబంధనలని వృద్ధాప్య పెన్షన్ మాకేమని మేము పోరాడుతున్నాం. జగన్ గారి ప్రభుత్వం నుంచి పోరాడుతున్నాం. ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం గారు వచ్చి వీరు ఇంకా సంవత్సరం అయిపోయింది, దాటింది, ఇంకా 2వ సంవత్సరం కూడా వస్తుంది. వీళ్ళు మనల్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి. మీరేమో చేశారు, ఎంతసేపు జగన్ అప్పులు చేశాడో జగన్ అప్పులు చేశారంటారు. మీరు కరెంటు ఛార్జీలు పెంచారు, దినస సరుకులు పెంచుతున్నారు, పెట్రోల్ ఛార్జీలు పెంచుతున్నారు. తర్వాత ప్రత్యేక హోదా కోసం వాళ్ళు చెప్తే ప్రత్యేక హోదా ఏదో ప్యాకేజీలను డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఈ విధంగా చేసుకుని మీరు వెళ్తే పేద ప్రజలు ఏపీఎస్ ఈపీఎస్ మీద ఉండే పేద ప్రజల యొక్క పరిస్థితి ఎప్పుడైనా మీ ప్రభుత్వం ఆలోచించిందా? మీ పార్లమెంటు సభ్యులు ఆలోచించారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీ యొక్క కూటమి ప్రభుత్వం ఆలోచించిందా? కాబట్టి మేము 2 డిమాండ్లు, మాకు పెన్షన్ లేదు కాబట్టి ఓల్డ్ ఏజ్ పెన్షన్ని మాకు కూడా ఇవ్వండి. మేము అడగడంలో తప్పుందా? మేము నీకు ఓట్లు వేయలేదా? మేము ఓట్లు అయిపోతే మీరు గెలిచారా? ఒకసారి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని నేను పెట్టిన వీటిలో ప్రతిసారి వాళ్ళు ప్రభుత్వం నుంచి మీరేదో మమ్మల్ని అడగమన్నారు, మేము చెప్పాము, అది అడిగాము, ఇది అడిగామని చెప్తున్నారు. ఈరోజు అంటే ఆగస్టు 1వ తారీఖున సాయంకాలం 7:30 గంటలకి విజయవాడ మా ఏపీఎస్ఆర్టీసీ ఎండి ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో మేము మాట్లాడాము, మా యొక్క దుస్తుని వాళ్ళకి చెప్పాము. అంటే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ రోజుకి మా యొక్క పరిస్థితి మీద నాకు ఫోన్ చేశారు. ఇన్ని సంవత్సరాలు చేయలే, నెలకే 2 మెమోరాండాలు ఇస్తున్నా, ఈరోజు ఇచ్చారు. కాబట్టి నేను సూటిగా చెప్తున్నా, నా ప్రాణం పోయినా సరే 10 మందికి మేలు జరగాలని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఆగస్టు 15 ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడవాళ్ళకి ఇవ్వండి, మా వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పటం వల్ల మాకు సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వకపోతే ఆగస్టు 15వ తారీఖు రోజు మీరు పతాక అవకాశం మీ ఆ యొక్క ఆర్టీసీ సముదాయంలో విజయవాడలో నెహ్రూ బస్టాండ్లో మీ యొక్క ఆర్టీసీ సముదాయంలో నేను ప్రాణం తీసుకుంటా మీ కళ్ళ ముందుగానే హెచ్చరిస్తున్నా. 15 రోజుల టైం, 14 రోజుల టైం ఉంది. ఈ 14 రోజుల టైంలో మీకు నాకు ఇది హెచ్చరిక అనుకుంటారో లేకపోతే నా విన్నపం అనుకుంటారో, నా యొక్క చివరికి మిమ్మల్ని ఏడుకుంటాను అనుకుంటారో, ఇటు ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ ఈ నిర్ణయం అటువంటి ఉండాలని, నేను పోయినా 10 మందికి మేలు జరుగుతానంటే నా ప్రాణం తీసుకోవడానికి కూడా నేను సిద్ధం. ఇదే మెమోరాండం తయారు చేసి ఈ మెమోరాండాన్ని రేపు పంపిస్తున్నా, ప్రభుత్వానికి పంపిస్తున్నా. వాళ్ళకి ఇవ్వద్దని చెప్పలా, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళకన్నా చిన్నచూపు అవుద్ది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ అన్ని పథకాలలో వాళ్ళు అన్నీ కూడా రద్దు చేస్తున్నారు. ఏమనగా రైతులకి వాటికి రుణాలు రద్దు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మంచి చేయండి, మీరు కూడా ఇది చేయండి. కానీ నా యొక్క డిమాండ్ ఇది. దాదాపు 2014 నుంచి ఉన్న ఈ యొక్క డిమాండ్ని మీరు సాల్వ్ చేస్తారని మా సాల్వ్ చేసి మమ్మల్ని మా కార్మికులని కాపాడాలని, ఆర్టీసీ కార్మికుల యొక్క బాధలని మీకు వివరించాను. కాబట్టి నేను 2015 తర్వాత బతికి ఉండాలన్నా వద్దా అనేది ప్రభుత్వం ఆర్టీసీ వాళ్ళే నిర్ణయం తీసుకొని నాకు చెప్పాలని మీతో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నా. నేను పోయిన 10 మందికి మీరు చేస్తే చాలు, కానీ నేను ఇన్ని రోజులు ఇన్ని మెమోరాండాలు ఇచ్చి లాస్ట్కి నిర్ణయం తీసుకుంటానంటే బాధ్యత మీదే. నాకేమైనా జరిగిన దానికి బాధ్యులు మీరే శిక్షార్హులు అవుతారు అని మీకు తెలియచేస్తూ విరమిస్తున్నాను.
నేనేది ఈ యూట్యూబ్ డబ్బుల కోసం కాదు. మీరు సబ్స్క్రైబ్ చేయొద్దు, లైక్ చేయొద్దు, కానీ షేర్ చేయండి. 10 మందికి ఈ యొక్క యూట్యూబ్ని పెట్టండి, యూట్యూబ్ పంపించమని సమన్వయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.